నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బుర్రా మసూదన్ యాదవ్ని రేపు అధిష్టానం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఈ నియోజకవర్గంలో ముందు నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీలకు కేటాయించాలని అనుకుంటుంది. దీనిలో భాగంగా ముందుగా బుర్రా మసూదన్ యాదవ్ని అభ్యర్థిగా సూచించింది. కానీ కందుకూరు పోవడానికి అతను సుముఖంగా లేకపోవడంతో బొట్ల రామారావు, వంకి అరవింద యాదవ్ పేర్లను పరిశీలించి అరవింద యాదవ్ని ఇన్ఛార్జిగా అధికారికంగా ప్రకటించింది. కానీ స్థానికంగా ఉండే గ్రూపు రాజకీయాల దెబ్బకి అరవింద యాదవ్ వెనక్కి తగ్గడంతో కనిగిరి శాసనసభ్యుడిగా ఉన్న బుర్రా మసూదన్ యాదవ్ని జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా పిలిపించి కందుకూరు వెళ్లాల్సిందిగా సూచించారని సమాచారం. మసూదన్ యాదవ్ సుముఖం చూపించడంతో రేపు అధికారికంగా పేరు ప్రకటించే అవకాశం ఉంది. దీంతో మసూదన్ యాదవ్ ఈరోజు కందుకూరు చేరుకొని రేపు ఉదయం స్థానిక అంకమ్మ దేవాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం. దీంతో కందుకూరు వైసీపీ పంచాయతీకి తెరపడినట్లయింది. రఫీ, నూరి ఛానల్ కోసం.